మంది మాత్రమే కమ్మవాళ్ళు ఉన్నారు. ఈ ఊర్లో వీళ్ళకే ఎందుకు పదవులు దక్కాలి అని చెప్పని నేను అదే ఎమ్మెల్యేని అడుగుతున్నా. 2000 మందిలో 137 మంది మాత్రమే ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఆ 2000 మంది 137 మందిని మాత్రమే ఎందుకు ఎంచుకుంటా ఉన్నారు? వీళ్ళకే సమాజం పట్ల బాధ్యత ఉంది. వీళ్ళే కష్టంలో ఉన్న వాడికి అండగా నిలబడతారు కాబట్టి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళని ఎంచుకుంటున్నారు తప్ప వీళ్ళేమి నియంత్రితంగా నేను ఈ ఊరికి సర్పంచ్ని, ఈ ఊరికి నీటి సంఘం ప్రెసిడెంట్ అని చెప్పని వీళ్ళు ప్రకటించుకోవడంలో ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కూడా కాదు. కాబట్టి అక్కడ సమాజానికి వాళ్ళ నాయకత్వం వహించే ఆస్కారం, అవకాశం దక్కుతుంది అని అంటే అది మనకున్న నాయకత్వ ప్రతిభ కారణంగా, సామాజిక స్పృహ కారణంగా, సేవ నిరత కారణంగా, మనలో ఉన్న నిజాయితీ నిబద్ధత కారణంగా తప్ప ఎవడో దయదాక్షిణ్యాలతో మనకు అవకాశం ఇవ్వట్లేదు అనేది కఠిన వాస్తవం. ఇటువంటి సందర్భంలో మనం ఎందుకు అటువంటి ప్రసంగాలు చేసిన వాళ్ళకి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పడంలో సంఘాల పరంగా వెనకబడుతున్నాం కూడా ఒకసారి ఆలోచించండి. మీకు మాట్లాడటం కుదరకపోతే మమ్మల్ని పిలవండి, మేము వచ్చి మాట్లాడతాం. మీరైతే ముందు మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా మీకు అండగా మేము నిలబడతాం, మీ గొంతుగా మేము వినిపిస్తాం. మనం చేయని తప్పుకి నిందలు మోయాల్సిన అవసరం లేదు. మనం సేవ చేస్తున్నాం, సేవ చేసినందుకు మనకి మెడల్లో శాల్వాలు కప్పపోయినా పర్వాలా, కానీ అనవసరపు నిందలు మన మీద మోపుతున్నప్పుడు ధీటుగా దాటిగా సమాధానం చెప్పగలిగే స్థైర్యం కూడా మన దగ్గర ఉంది. ఎదురువాడి కళ్ళల్లో సూటిగా స్పష్టంగా చూసి మాట్లాడగలిగే నిజాయితీ మన దగ్గర ఉంది. అటువంటిప్పుడు ఎవరికో భయపడి ఇంకెవరి మెహర్బానీ కోసం మన ఆత్మగౌరవాన్ని తాకడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో ఇంకొక అంశం కూడా చెప్పి ముగిస్తాను నేను. ఉమ్మడి రాష్ట్రం కొనసాగుతూ ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు టీఆర్ఎస్ లో సీనియర్ నాయకులుగా ఉన్న హరీష్ రావు గారు ఒక ప్రసంగం చేశారు. ఆయన ఏం చెప్పారు అని అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ కాలేజీలకి కేటాయిస్తున్న మొత్తం బడ్జెట్ లో 75% ఒక్క గుంటూరు జిల్లాకే వెళ్తుంది. ఎందుకు గుంటూరు జిల్లాకే అంత కేటాయింపులు జరగాలి అన్నారు. నేను అడుగుతున్నా ఆయన్ని, ఎందుకు గుంటూరు జిల్లాకే వెళ్తుంది? గుంటూరు జిల్లాలోనే ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో అక్కడ స్థానికంగా ఉన్న కమ్మవారందరూ పూనుకొని గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు చందాలు వేసుకొని స్కూల్స్, కాలేజీలు నిర్మాణం చేశారు కాబట్టి వాటికి ఎయిడ్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. మిగిలిన ప్రాంతాల్లో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీ ప్రాంతాల్లో మీరెందుకు ఏర్పాటు చేయాల? మీరు ఆస్తులు పోగు చేసుకోవడం మీద శ్రద్ధ కనపరిచారు తప్ప సమాజం పట్ల బాధ్యత చూపలేదు. మీరు ఎదుగుతూ మిగిలిన వాళ్ళని కూడా ఎదిగించాలి అనే ఆలోచన మీరు కనపరచని పర్యవసానం. అలా కనపరిచిన వాళ్ళ మీద అసూయ కాదు ప్రదర్శించాల్సింది, దాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. రాష్ట్రంలో ఉన్న మిగిలిన జిల్లాల్లో కూడా అదే స్ఫూర్తితోటి మేము కూడా ముందుకొచ్చి మాకు ఇవాళ స్తోమత ఉంది, ఆ రోజు మా పెద్దలు చేయలే పని వాళ్ళ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని మీరు ముందుకొచ్చి మీరు కాలేజీలు, స్కూల్స్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మీ కాలేజీలు, సంస్థలు కూడా ప్రైవేట్ కాలేజీలు కాదు, ఎయిడెడ్ కాలేజీలు, సరసమైన ధరకి చదువు చెప్పే మనందరం చదువుకున్న కాలేజీలు, 100 రూపాయల ఫీజు తోటి డిగ్రీ పూర్తి చేసిన కాలేజీలు, అవి నిర్మాణం జరగడానికి మనం తోడ్పాటు అందించాం. ఇవాళ ఏ పట్టణంలో చూసుకున్నా, నేను పుట్టి పెరిగిన గుంటూరు జిల్లాలో నాకు తెలుసు, ప్రతి టౌన్ లో అక్కడ ఉన్న కాలేజీల వెనక ఎంతమంది పెద్దల త్యాగాలు ఉన్నాయో తెలుసు. ఆ కాలేజీల్లో సమాజంలో ఉన్న అన్ని కులాల పిల్లలు ఎంతమంది చదువుకొని ఎంత అద్భుతమైన స్థితికి చేరారో కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎవరి దగ్గర తలంచుకోవాల్సిన అవసరం లేదు. మనం సమాజానికి మేలు చేసాం. మేలు చేసినప్పుడు స్పష్టంగా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే మనం ముందుకెళ్తాం తప్ప తల వంచాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.